హాయ్ అండి అందరికీ. నాకొక ప్రశ్నొచ్చిందండి. ప్రతి ఒక్కళ్ళు అంటారు అగ్గిపుల్లతో దీపం వెలిగించకూడదు, అగ్గిపుల్లతో దీపం వెలిగించకూడదు అని. ఎందుకు అనే అనుమానం నాకు వచ్చి వెతకడం మొదలుపెట్టా. చాలామందిని అడిగాను కూడా అగ్గిపుల్లతో ఎందుకు వెలిగించకూడదు దీపం అని. ఏమో వాళ్ళు చెప్పారంటారు, వీళ్ళన్నారంటారు, వెలిగించకూడదు అన్నారు అంటారు. అంతేగాని ఎందుకనేది చెప్పేవాళ్ళకి కూడా తెలీదు. ఎందుకు వెలిగించకూడదో నేను చెప్తాను వినండి. ఇదివరకు రోజుల్లో యజ్ఞాలు, యాగాలు చేసేటప్పుడు ఆరణి అని ఒక దివ్య పరికరం ఉండేదంట. దానిని చిలికి 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 అగ్నిని పుట్టించేవాళ్ళంట. మూడవ దానిగా అగ్నితో దీపం వెలిగించేవాళ్ళంట. అంటే అగ్ని పుట్టడానికి ఉపయోగించే సాధనం ఆరణి, వెలిగించేది కింద ఉన్న ఒక దర్భ, అక్కడ నుంచి తీసి మూడవ దీపంగా వెలిగేదే యజ్ఞం. అంటే డైరెక్ట్గా మనం ఆరణితో దీపం వెలిగించలేం కదా, అందుకని అగ్గిపుల్లతో వెలిగించి వేరొక దీపాన్ని కానీ లేదా అగరబత్తిని కానీ వెలిగించి మూడవ దానిగా దీపాన్ని మనం వెలిగించుకుంటాం. ఇలా దీపానికి మనం గౌరవిస్తున్నాం అన్నమాట. ఇదండి అగ్గిపుల్లతో వెలిగించకూడదు కదా. ఇప్పుడు అర్థమైందా అండి అగ్గిపుల్లతో డైరెక్ట్గా దీపాన్ని ఎందుకు వెలిగించకూడదు అని. అలా నిన్నాళ్ళు మేము దీపం అగ్గిపుల్లతోనే పెట్టామండి, ఏమన్నా ఫలితం లేకుండా పోతుందంటే భయపడాల్సిన అవసరం లేదండి. భక్తి ముఖ్యం ఇక్కడ. తెలియక చేసే తప్పుల్ని ఆ దేవుడు ఎప్పుడూ క్షమిస్తాడు. ఇక నుంచైనా తెలుసుకున్నారు కదా, అగ్గిపుల్లతో కాకుండా ఇక నుంచి దీపారాధనని అగ్గిపుల్లతో కాకుండా వేరొక అగరబత్తితో కానీ లేదా మరొక ఏకదీపంతో కానీ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.